ఫ్రెండ్స్ ఈ వెహికల్ గుర్తుంది కదా, మన సబ్స్క్రైబర్స్ 16th వెహికల్. మనం వచ్చేసి డే 4లో ఉన్నాం. మనం డే 3లో టోటల్గా వాటర్ వాష్ చేయించేసిన తర్వాత ఇప్పుడు డే 4లో మనం బండి పెయింటర్ కాడ పెట్టేటప్పుడు మనం బాడీ పట్ల ఎలాంటి జాగ్రత్తలు నేను తీసుకుంటాను అంటే బై మిస్టేక్ లోపల వెల్డింగ్లు కానీ లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మనం పెయింట్ కాడ పెట్టాలి, ఏమేమి చేయించాలనేది కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. ఎందుకంటే మనం వాటర్ వాష్ చేయించిన తర్వాత మన కళ్ళకు కనబడిన ప్రాబ్లమ్స్ అన్నీ చేయించి మనం పెయింటర్ కాడ పెడుతుంటాం. అంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ కాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఏందో మీకు చూపించేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే వీడియో మొత్తం కంటిన్యూ చేసి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనం డే 4లో అయితే ఉన్నాం. డే 4లో నేనైతే మీకు 4 కప్స్ గురించి లాస్ట్ ఎండింగ్ అయితే చూపించాను. 4 కప్లు అనేది ఈరోజు అయితే మార్నింగ్ అయితే వచ్చాను. సైలెన్సర్ కవర్ అనేది అన్నీ ఓపెన్ చేశాను. మనకి కస్టమర్ ఏం చెప్పాడు, ఇక్కడ ఈ బెండ్ పైప్ అనేది బయటికి ఇలా గలీజ్ కనబడకుండా నీట్గా పెట్టి వెల్డింగ్ చేపిమన్నాడు. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్గా చూసుకుంటే మనం బాడీలో నుంచి బ్యాక్ ఇండికేటర్లు అయితే కస్టమర్ ఏమని చెప్పాడు, కొత్త ఇండికేటర్లు వేసా అని చెప్పాడు. కొత్త ఇండికేటర్లు యాక్చువల్గా వేయాలి, ఎందుకంటే కొన్ని సామాను పైన పడకపోతే ఆ ఫీలింగ్ అనేది అనిపించదు. నేను వీళ్ళంతవరకు ఏంటంటే కొద్దిగా నీట్గా వచ్చేట్టుగా లాక్కొస్తాను. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మళ్ళీ నన్ను తిట్టుకోబోబండి అనే స్టైల్లో కాకుండా ఓకే పర్లేదు హరి ఈ ఖర్చులైనా బాగా చేసాడు అన్నట్టుగా వెనక ఇండికేటర్లు ఓపెన్ చేస్తాం. అటుపక్క పుట్రెష్ అనేది కస్టమర్ ఏం చెప్పాడంటే అన్న పుట్రెష్ అనేది కొద్దిగా పైకి ఉంది అన్నాడు. ఆల్మోస్ట్ పైకే ఉంది, అందుకే నేను శాంపుల్ బిగించాను. మనకైతే ఈ లెవెల్కి అయితే తగ్గాలి. అందుకని ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఒక చిన్న ముక్క పెట్టి వెల్డింగ్ చేపిద్దాం. కరెక్ట్గా పెట్టు. ఇదే స్ట్రైట్ వచ్చింది ఇప్పుడే ఉండవు, అప్పుడే పోందే జల్దీ గంట నుంచి చేస్తున్నట్టుగా. ఏం సార్ బయట అయిపోతున్నావు రాను సరే కొప్పడ ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే ఇక్కడ మీకు మొన్నగాని చెప్పాను ఇక్కడ అనేది పుట్రెష్ అనేది ఇరిగిపోయిందని చెప్పేసి దీని అయితే నీట్గా వెల్డింగ్ చేపిద్దాం. బాగుంటుంది. సరే కానీ ఇటు పక్క అంటే బాగా కనబడుతుందని చెప్పాను. పవర్ తగ్గించు. అయిపోయిందా చాలా ఓకే, అలా చేపిద్దాం. అదేవిధంగా ఈ వాష్ గురించి కానీ చెప్పాను మీకు. ఇక్కడ ఇంజిన్ వైబ్రేషన్ అనేది వస్తుంటుంది, ఇక్కడ పెట్టి ఒక వాష్ కానీ వెల్డింగ్ చేపిద్దామని. వెల్డింగ్ చేపిద్దాం. కింద పెట్టి వెల్డింగ్ చేయి. కొద్దిగా అంచు కట్టి ఈ అంచు కట్టి రేపు పట్టం లేదాడా మళ్ళీ బోల్ట్ ఎక్కదా. ఒక సైడ్ అంచు కట్ చేసి కొద్దిగా ఇట్లాగు ఇటు 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 రాని అటు సైడ్కి అంతే చేసాయి. టాకా పైన ఇంజాన్ వేసుకో, కింద ఇంజాన్ వేసుకో. పైన నుంచి వేయడమే మేలు టాకా. తర్వాత కింద నుంచి అటుపక్క జస్ట్ టాకా రే.
ఆడ ఓపెన్ ప్లేస్ ఉండే ఆ ప్లేస్లే అది పిల్లాడికి అన్నీ నేర్పించాను అన్న బాగా. సార్లు ఇప్పుడు కింద నుంచి వెల్డింగ్ చేసి ఆయన కదా ఇంకా ఎక్కువ నేర్పించా. వాంటరని చేసా ఏకంగా కాదని చెప్పను. मैं बोल उसको वेल्डिंग హ్యాండ్ డ్రిప్ అది ఓకే. ఎందుకంటే దోశ బగడి మనకు సరిపోద్ది. నేను అది వెరీ గుడ్. చాలే ఫుల్ వెల్డింగ్ మళ్ళీ అటు పక్క టాకాలు పెట్టాం చేసి కానీ మళ్ళీ ఇటు రాని మళ్ళీ బోల్ట్ ఎక్కదు. ఆ వాష్ సైడ్ లైన్ చేసుకుంటారా. ఆ ఫోన్ కాల్ చేయంత వరకు అంతే. నువ్వు అటు పక్క లాస్ట్ బాడీ వెల్డింగ్ చేసుకోవాలి. హైట్ రాని బాబు మళ్ళీ బోల్ట్ ఎక్కువాడా. నువ్వు చూసి పెడుతున్నావు చూడకుండా పెడుతున్నావు. ఏం నేర్పించేసా అబ్బాయికి. కోవా చూసా ఎంత ఉంది దాంట్లో. ఆ కోవా ఏడా ఉంటుంది కానీ యాడ ఉంటుంది కదా పడితే వెళ్ళింగ్ దానికి. కానీ నువ్వు ఎక్కడ పెట్టాలో తెలియదు నీకు. ఏడంటే పెట్టేస్తుంటివి. అది చూడ ఎంతలా ఊపిందని కరది కింద దాన్ని. అదే అవి చేపించైతే మనం పెయింట్ కడితే పెట్టేద్దాం. అదేవిధంగా ఏంటంటే కస్టమర్ లాస్ట్లో మీటర్లో లైటింగ్ రావట్లేదు, హెడ్లైట్ ఆన్ చేసినప్పుడు లైటింగ్ రావట్లేదు అని చెప్పాడు. అదేవిధంగా మనం మీటర్ ఓపెన్ చేసుకొనేసి బండి పెయింట్ కాడ పెట్టేస్తాం. పెయింట్ కాడ వచ్చిన తర్వాత మళ్ళీ బాడీ వర్క్స్ ఉంటాయి, గీబుల్స్ ఉంటాయి. మళ్ళీ వీటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అదే వెనకాల రేర్ బ్రేక్ బిగించేస్తాం, క్యామ్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా ఫ్రంట్ వీల్ క్యామ్ కానీ తీసేస్తాం. ఎందుకంటే పెయింట్ కొట్టినప్పుడు దాని మీద పడితే తుడిసిన అది నీట్గా రాదు. అదేవిధంగా ఈ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ స్కూల్ దాదాపు నేను ఒక 10 నిమిషాలు టైం తీసుకుని అయినా స్కూల్ రాదు. దీని అయితే ఫ్రంట్ భాగం ఇక్కడ భాగం కట్ చేపిద్దాం. గోల్డ్ ఒకటే రే నట్టు కట్ చేయబోతావు రే. ఇది కట్ చేయాలా అది కట్ చేయాలా. నమస్తే అన్న. చాలే వదిలే. కట్ చేపించి స్క్రూ అయితే ముందర నుంచి అయితే స్క్వేర్ వేసి చేస్తాం. ఎందుకంటే లాస్ట్కి చెడు తుప్పట్టుంది. తుప్పట్టడం వల్ల ఏంటంటే అలాగే ఓపెన్ చేస్తామంటే మళ్ళీ క్లాంప్ వేస్ట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి కొద్దిగా కొసగాని కట్ చేపించేస్తామంటే నీట్గా అయిపోద్ది. ఇది మనకి ప్రజెంట్ ఉండబండి. ఈ వర్క్ అయితే చేపించేసి మనం డైరెక్ట్గా పెయింటర్ కాడ అయితే పెట్టేస్తే మనకి పెయింటర్ కాడ నుంచి వచ్చే లోపల నెక్స్ట్ మనకి ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఇంజిన్ సామాన్ క్లీన్ చేయాలి. ఆల్మోస్ట్ రెడీ అయ్యాను ఇంజిన్ సామాన్ క్లీన్ చేసానికి. సరే ఇవన్నీ అడ్డాలన్నీ వెల్డింగ్ చేపించేసి తర్వాత అయితే పెయింటర్ కాడ పెట్టేసి అలా ప్రశాంతంగా ఇంజిన్ సామాన్ తెచ్చుకొని అదే ఇంజిన్కి డీజిల్ తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత పెయింట్ కాడ ఒక సామాన్ కదా హెడ్ బోర్ అయినది అవి నిన్న కొట్టలేదు. నిన్న సాయంకాలం కొడతా అని చెప్పాడు పెయింటింగ్. అది కొట్టేయలేదు. ఈ బండి ఎత్తుకుని పెయింటర్ కాడ పెట్టేసి అప్పుడు చూసుకుని అయితే వస్తాను. ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే. పెయింటర్ కాడ అయితే మనం వచ్చాము, బండి అయితే పెట్టాము. ఏదైతే మన క్లచ్ కవర్ అండ్ మ్యానెట్ కవర్కి అయితే పెయింటింగ్ అయితే కొట్టి పెట్టినాడు. అదేవిధంగా బోర్కి కానీ పెయింటింగ్ కొట్టినారు. బోర్ చేసిన తర్వాత కంపల్సరీ దీనిలో జాగ్రత్త తీసుకోవాలి. నేను చూసారు లోపల గ్రీస్ పెట్టాను. ఈ స్థాయిలో గ్రీస్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు వాటర్తో కడిగిన తర్వాత లోపల తుప్పట్టేస్తుంది ఎక్కువ టైం ఉండడం వల్ల. అంటే 1 డే 1.5 డే ఇలా ఉంటుంది కదా, అప్పుడు తుప్పడే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ట్యాంక్ అయితే లోపల ఉంది. ట్యాంకు ఇదేనా? ఇది కాదు. సరే అయితే ఇది ట్యాంక్ అయితే టోటల్గా అయితే ఈరోజు జరిగిన వర్క్ అది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.